ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలన క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా చెడిపోవాలన్నా అదే పరిస్థితి, అదేవిధంగా బాగుపడాలన్నా కానీ ఆ సెల్ ఫోనే కారణమవుతుంది. కానీ చివరకు దైవభక్తి చూపించాలన్నా కూడా ఆ సెల్ ఫోనే కారణం అవుతుంది. బాధ వచ్చినా స్టేటస్లో దేవుడినే పెడతారు, ఆ దేవునికి సంబంధించి కింద పెడుతూ ఉంటారు. అంటే మనం దేవాలయానికి వెళ్ళడానికి ఆలోచిస్తాం కానీ ఆలోచిస్తున్నారు కానీ స్టేటస్లో అయితే సెల్ ఫోన్ ద్వారానే భక్తిని చాటుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏఐ కూడా దీనికి యాడ్ అయింది. ఇలాంటప్పుడు యువతకి మనం ఇచ్చే సలహా ఏమైనా ఉందా అంటారా? ఏం లేదమ్మా, మనం మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే సెల్ ఫోన్లో ఉన్న టెక్నాలజీ, దాని వాడకం ద్వారా శరీరానికి కలిగే హాని ఇవాళ కొంతమంది నిర్మోహమాటంగా చెప్తున్నారు. మనం కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే, అంటే మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు, మీరు నా వరకు నేను తీసుకుంటే బాల్య వ్యవస్థలో కానీ ఉద్యోగంలో చేరినప్పుడు కానీ కనీసం ఒక 40-50 నంబర్లు జ్ఞాపకం ఉండేవి, ల్యాండ్లైన్ నంబర్లు. అవును. అది ఆలోచన చేయకుండా, తడుముకోకుండా టకటకగా 40-50 నంబర్లు డయల్ చేసేసేవాళ్ళం. ఆ రోజుల్లో డయల్ చేసే ఫోన్లు ఉండేవి. దాని తర్వాత మనకి అదేది డ్రాప్ చేసే ఫోన్లు వచ్చాయి, స్విచ్ చేసే ఫోన్లు. వాటితో మాట్లాడగలిగేవాళ్ళం. అంటే 40-50 నంబర్లు కనీసం జ్ఞాపకం ఉండేవి. ఇవాళ నా సెల్ ఫోన్ నంబర్ తప్ప నాకు ఇంకొక నంబర్ ఏది జ్ఞాపకం ఉండదు. అంటే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం అదే అమ్మా, అది ఎప్పుడైతే మన మెదడుకి బలానా పని అవసరం లేదు అని మనం ఒక ప్రక్రియ ద్వారా నేర్పిస్తే మెదడు ఆ ఫంక్షన్ వెంటనే వదిలేస్తుంది. కాశీకి వెళ్ళి కాయను వదిలేసినట్టుగా మన శరీరం కూడా దీనితో పని లేదు. నేను రోజు నడవట్లేదు అనుకోండి, సపోజ్ 2 నెలల్లో 3 నెలల్లో నడవకుండా కేవలం కూర్చుని ఉన్నాను అనుకోండి, దాని తర్వాత నడవడం మర్చిపోతాను. 4-5 నెలలు మాట్లాడలేదనుకోండి, మాట మర్చిపోతాను. శరీరం ఏది మనం ప్రక్రియని వాడుతూ ఉంటామో ఆ ప్రక్రియ వరకు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటుంది. ఇది కూడా ఒక యంత్రమే కదా. ఆ దృష్టితో ఈ సెల్ ఫోన్ అనే యంత్రం వల్ల ఏమవుతుందంటే ప్రమాదం, మనకు కనిపించవు, మన చుట్టూతా కూడా ఆ రకమైన వేవ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తిరగడం ద్వారా ఈ సెల్ ఫోను ఆ వేవ్స్ అన్నీ ఆకర్షిస్తూ తనలో పదిలిపరుచుకుంటోంది. సో మనం ఎప్పుడైతే ఒక నంబర్ కొడతామో ఆ నంబర్ వెంటనే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వెళ్ళి దానితో సంపర్కం ఏర్పరచుకుని మనతో మాట్లాడిస్తోంది. మనం సెల్ నంబర్తో మన మిత్రుడు ఒకవేళ హిమాయత్ నగర్లో ఉన్నా మాట్లాడుతున్నాం, మెడ్రాస్లో ఉన్నా మాట్లాడుతున్నాం, న్యూయార్క్లో ఉన్నా మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కేవలం ఒక డిస్టెన్స్లో మాట్లాడగలిగేవాళ్ళం. అది దాటి మాట్లాడాలంటే ఎక్స్చేంజ్ వాడు మన కలిపేవాడు. ఇవాళ మనకు అది ఏమీ అవసరం లేకుండా ఈ ఆధునిక ఈ సాంకేతికత వల్ల ఎక్కడికైనా మాట్లాడుతున్నాం. అంటే అంత పవర్ఫుల్ రేస్ ఈ కిరణాలు
మన చుట్టూతా కూడా ప్రసారం అవుతూ ఉన్నాయి. ఉమ్, మనం తెలియకుండానే ఆ కిరణాలన్నీ నన్ను స్పృశిస్తున్నాయి, నా మీద పడుతున్నాయి, నా కళ్ళకు తగులుతున్నాయి, నాకు చాలా చాలా సున్నితంగా ఉండే నా చెవులకు తగులుతున్నాయి. కొన్ని ప్రాంతాలు శరీరంలో చాలా సున్నితమైనవి. ఆ సున్నితమైన ప్రాంతంలో కనుక చాలా బలమైన కిరణాలు పడుతూ ఉంటే ఇవాళ కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. అంటే ఒకేసారి మనకు కనిపించకపోయినా ఆ రేడియేషన్ వల్ల కొంచెం కొంచెంగా దీర్ఘకాలిక ఎఫెక్ట్ అనేది ఎక్కువ తప్పకుండా ఉంటుంది. వస్తుందమ్మా. ఉమ్, అలాగే ఇవాళ డాక్టర్లు చెప్తున్నారు, రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు కనీసం 9 అంగుళాలు 10 అంగుళాల దూరంలో నీ సెల్ ఫోన్ పెట్టుకు పడుకో అని చెప్తున్నారు. ఉమ్, మన వాళ్ళు సెల్ ఫోన్ ఆఖరి నిమిషం దాకా వింటూ 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 పడుకుంటారు. వాళ్ళ పక్కనే పడుతుంది ఆ సెల్ ఫోన్, పిల్లో కింద పిల్లో కింద పెట్టి పడుకుంటున్నారు. ఇవన్నీ చాలా ప్రమాదంతో కూడుకున్న పనులు. ఉమ్, ఈ అలవాట్లన్నీ మనం నెమ్మదిగా మార్చుకోవాలి. మనందరికీ మహారాష్ట్రలో ఒక గ్రామ పంచాయతీలో వాడు తీసుకున్న నిర్ణయం ఈ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నానమ్మా. నాకు ఆ గ్రామం పేరు జ్ఞాపకం రావట్లేదు, కానీ చాలా గొప్ప ఉదాహరణ. గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే, గ్రామంలో ఎవరు కూడా సాయంత్రం 7 గంటల నుంచి 8:30 దాకా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది వాడటానికి లేదు. ఉమ్, సెల్ ఫోన్ కానీ టెలివిజన్ కానీ ఎవ్వరూ వాడటానికి లేదు. అన్ని ఇళ్లల్లో కూడా ఇవి బంద్ చేసి ఉండాలి. 7 గంటల నుంచి 8:30 దాకా చేయాలి. 8:30 తర్వాత మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు. ఉమ్, ఎప్పుడైతే ఈ నిబంధన పెట్టారో, గ్రామ పంచాయతీ ద్వారా పెట్టారో, ఆ గ్రామ పంచాయతీకి వీళ్ళు అధికారం కూడా ఇచ్చారు. ఎవరైనా ఉల్లంఘిస్తే, మొదటిసారి ఉల్లంఘిస్తే 100 రూపాయలు జరిమానా, రెండోసారి ఉల్లంఘిస్తే 500 రూపాయలు జరిమానా, మూడోసారి ఉల్లంఘిస్తే 1000 రూపాయలు జరిమానా, ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ జరిమానా నిర్ణయించారు. ఉమ్, ఇవాళ ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళకున్న అనుభవం ఏమిటంటే, వాళ్ళ మానవ సంబంధాలు పెరిగాయి, పిల్లల చదువు సంస్కారాలు పెరుగుతున్నాయి. ఉమ్, అలాగే పక్కింటి వాళ్ళలో ఇంట్లో ఏమవుతుంది, పొరుగింటి వాళ్ళలో ఏమవుతుంది, వీళ్ళకి తెలుస్తోంది, కలుస్తున్నారు, సమాజం అంతా సంఘటితమవుతోంది. ఉమ్, ఇన్ని విశేషమైన మార్పులు కేవలం 1 గంటన్నర సేపు సెల్ ఫోన్ వాడకూడదు, టెలివిజన్ చూడకూడదు, 7 గంటల నుంచి 8:30 దాకా ఆ గ్రామ పంచాయతీలో నిర్ణయం చేశారు. ఈ విధంగా మహారాష్ట్రలో ఈ గ్రామ పంచాయతీలో చేశారు. మరి ఈ విధంగా మన గ్రామ పంచాయతీల్లో కూడా 1 గంట గంటన్నర సర్పంచులందరూ కనుక పూనుకొని ముందుకొచ్చి ఇది విధిస్తే మన ఆరోగ్యం పెరుగుతుంది, ఆలోచన మెరుగవుతుంది, సమాజంలో మన ప్రవర్తన బాగవుతుంది. మన ఇంటి పక్కవాడికి ఏదో ఇబ్బంది వచ్చింది, మనకేం తెలియటం లేదు. ఉమ్, వాడు పరిగెత్తు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు వాడి ఇంట్లో వాళ్ళ తల్లిని, మనకి తెలియట్లేదు. మనకి తెలిస్తే కనీసం ఆ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి మనం ఆహారం ఏర్పాటు చేయొచ్చు, ఉమ్, వాళ్ళకి ఏదో చదువు చెప్పచ్చు కూర్చోబెట్టి, వాళ్ళకి ఇతర విషయాల్లో మనం సహకరించవచ్చు పక్కింటి వాళ్ళం అయి ఉండి. అవును. ఇవాళ అలాంటి సహకారం లభించట్లేదు. ఉమ్, ఎవరికి వాళ్ళే యమునా తీరే. ఈ సెల్ ఫోను ఇన్ని అనర్థాలకి కారణం అవుతుంది. కాబట్టి మిగతా 22 గంటలు వాడుకోండి, 1 గంటన్నర సేపు దీన్ని బంధించి లోపల పెట్టండి. అక్కడికి ప్రతి సెల్ ఫోన్ వాడు కూడా మనకి 1 వారం అవ్వగానే ప్రతి ఆదివారం పొద్దున్న నువ్వు గత వారంలో సగటున రోజుకి ఎన్ని గంటలు ఈ సెల్ ఫోన్ వాడావో లెక్క పంపిస్తున్నాడు. ఉమ్, నాకు పంపించాడు లెక్క నిన్న. 8 గంటల 40 నిమిషాలు నేను వాడుతున్నాను సెల్ ఫోన్ ఉమ్, వారానికి రోజుకి, రోజుకి గత వారం. స్క్రీన్ టైం. ఆ. సో తప్పకుండా నేను ఆ లెక్క చూసుకుని దీన్ని ఎలా తగ్గించాలి అని ఒక నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా చేసుకుంటే నా ఆరోగ్యానికే మంచిది. అవును. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా వాడాలి. తప్పకుండా వాటి వల్ల చాలా గొప్ప వెసులుబాటు ఉన్నది సాంకేతిక పరంగా. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనం 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలతో మంచి కారు కొంటున్నాం, చాలా వేగంగా వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చూస్తున్న రోడ్డు ప్రమాదాలు అలా జరుగుతున్నాయి. అవును. కాబట్టి అన్ని వస్తువుల్లో కూడా ఆ జాగ్రత్త మనం పాటిస్తే మనకు రావాల్సిన లాభం వస్తుంది, జరిగే కీడు తగ్గించే అవకాశం ఉంటుంది.